మీ అందరికీ నా వందనాలు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఎలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడినై ఉన్నాను. దేవుడు ఎక్కడ ఏమంటున్నంటే, యవనస్తులంగా వివాహం కాకముందు మనం పరిశుద్ధమైన జీవితం జీవించే వారంగా ఉంటే మనకు పుట్టబోయే పిల్లలకు ఆశీర్వాదము అంటున్న దేవుడు. మనకు పుట్టబోయే పిల్లలకు మంచి లక్షణాలు వస్తాయి అంటున్న దేవుడు. ఈ లోకంలో తాతలుగా, నాయనమ్మలుగా, తల్లిదండ్రులుగా, యవనస్తులుగా ఉండి పాపం చేసే వారంగా ఉండి మన పిల్లలకు శాపాన్ని తెచ్చిపెట్టే వారంగా ఉంటాం. మనలో ఉన్న చెడు బుద్ధులు, మనలో ఉన్న చెడు లక్షణాలు మన పిల్లలకు వస్తాయి అంటున్న దేవుడు. అందుకే తెలిసి తెలియక దేవుడిని ఎరగక ముందు ఈ లోకానుసారమైన జీవితం జీవించే వారంగా ఉన్నాం. దేవుడిని నమ్ముకున్న తర్వాత ఎక్కడైనా మారు మనసు పొందుకోవాలంట. మనలో ఉన్న చెడు లక్షణాలు మనం మానుకునే వారంగా ఉంటే ఒక తాతగా, ఒక నాయనమ్మగా, ఒక తల్లిదండ్రులుగా, ఒక యవనస్తులంగా పరిశుద్ధమైన జీవితం జీవించే వారంగా ఉంటే మన పిల్లలకు ఆశీర్వాదము అంటున్న దేవుడు. మన మనవళ్లకు, మన మనవరాలకు ఆశీర్వాదము అంటున్న దేవుడు. తల్లిదండ్రులు వివాహం కాకముందు ఈ లోకానుసారమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. అపవిత్రమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. కుళ్ళుబోతులుగా, స్వార్థపరులుగా, అసూయపరులుగా, త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, రకరకాలుగా ఈ లోకానుసారమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. జీవించేవారుగా ఉండి పెళ్లి చేసుకొని పిల్లలు అనేవారుగా ఉంటారు. అలా పిల్లలు అనేవారుగా ఉంటే అపవిత్రమైన జీవితం జీవించి భార్య కానీ, భర్త కానీ అపవిత్రమైన జీవితం జీవించి పెళ్ళి అయిన తర్వాత పిల్లలు అనేవారుగా ఉంటే ఆ పిల్లలు కూడా అపవిత్రులైపోతారు అంటున్న దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, మగవారైనా సరే, పురుషుడైనా సరే, స్త్రీ అయినా సరే పరిశుద్ధంగా ఉండి వివాహం చేసుకుని పిల్లలు అనేవారుగా ఉంటే ఆ పిల్లలు అపవిత్రులైపోకుండా ఉండేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ లోకంలోని దొంగతనాలు చేసినా కానీ, రకరకాల ఈ లోకానుసారమైన జీవితం జీవించినా కానీ, విస్తారమైన పాపం చేసినా కానీ, మనలో అనేక రకమైన చెడు లక్షణాలు ఉన్నా కానీ ఆ చెడు లక్షణాలు కలిగి మనం వివాహం చేసుకునే వారంగా ఉంటే మనకు పుట్టే పిల్లలు కూడా అపవిత్రులైపోతారు అంటున్న దేవుడు. ఏ స్త్రీ అయినా కానీ, పురుషుడైనా కానీ వివాహం కాకముందు పరిశుద్ధంగా జీవించాలి అని చెప్తున్న దేవుడు. పవిత్రంగా జీవించే వారుగా ఉంటే పుట్టబోయే పిల్లలకు మురికి అంటకుండా అపవిత్రులు అయిపోకుండా ఉంటారంట. వారు పాపాత్ములుగా ఉండకుండా ఉంటారు అంటున్న దేవుడు. వ్యభిచారులుగా, దొంగలుగా, దోచుకునేవారుగా, కుళ్ళుబోతులుగా, స్వార్థపరులుగా, అసూయపరులుగా రకరకాల చెడు లక్షణాలు మనలో ఉంటాయి. అలాంటి చెడు లక్షణాలు కలిగి మనం జీవించకుండా వివాహం చేసుకునే వారంగా ఉంటే మన పిల్లలు పరిశుద్ధులు అవుతారంట, పవిత్రులు అవుతారంట. మన పిల్లలకు మురికి అనేది అంటదు అంటున్న దేవుడు. మనం ఈ లోకానుసారమైన జీవితం జీవించి అనేక రకమైన పాపాలు చేసి వివాహం చేసుకునే వారంగా ఉంటే స్త్రీ కానీ, పురుషుడు కానీ పుట్టబోయే పిల్లలకు మురికంటిద్ది అంటున్న దేవుడు. పుట్టబోయే పిల్లలు పాపాత్ములు అయిపోతారు అంటున్న దేవుడు. ఈ లోకంలోని వేప చెట్టు వేసినా కానీ వేప చెట్టు ఎత్తే వేపకాయలే కాసేవిగా ఉంటాయి. చింత చెట్టు అయితే చింతకాయలే కాసేవిగా ఉంటాయి. వంకాయల చెట్టుకి వంకాయలు కాసేవిగా ఉంటాయి. ఏ చెట్టుకి ఆ కాయలే కాసేవిగా ఉంటాయి. మిరపకాయ చెట్టుకి మిరపకాయలే కాసేవిగా ఉంటాయి. దేవుడు అందుకే అంటాడు, కాకి పిల్లకి కాకులే పుట్టేవిగా ఉంటాయి. ఏ పక్షికి ఆ పక్షి పిల్లలే పుట్టేవిగా ఉంటాయి. మనుషునికి
మనిషి రూపంలోని మనుషులు పుట్టేవారుగా ఉంటారు. దేవుడు అందుకే అంటాడు, ఏ చెట్టుకి ఆ కాయలే కాసేవిగా ఉంటాయి. చింతకాయ చెట్టుకి మిరపకాయలు గాయమంటే కాయవు, యాప చెట్టుకి చింతకాయలు గాయమంటే కాయవు. ఏ జాతికి సంబంధించిన పిల్లలు ఆ జాతికి పుట్టేవిగా ఉంటాయి. కాకి పిల్లకు కాకే పుట్టేదిగా ఉంటుంది. దేవుడు అందుకే అంటాడు, మనం అపవిత్రమైన జీవితం జీవించే వరంగా ఉంటే మన పిల్లలు కూడా అపవిత్రులు అయిపోతారు, అపవిత్రులుగా పుట్టేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. మన పిల్లలకు కూడా అలాంటి చెడు లక్షణాలు వస్తే ఈ లోకానుసారమైన జీవితం జీవించేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. అందుకే వివాహం కాకముందు ఎలాంటి చెడు లక్షణాలు కలిగి మనం జీవించకూడదంట. తెలిసి తెలియక వివాహం కాకముందు చెడు లక్షణాలు కలిగి జీవించే వారంగా ఉంటారు కొంతమంది. జీవించి వివాహం అయిన తర్వాత పిల్లలు అనేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, మనం తెలిసి తెలియక ఈ లోకానుసారమైన జీవితం జీవించను పిల్లలు కన్న తర్వాత అయినా మారు మనసు పొందుకోవాలంట. ఎక్కడైనా ప్రతి ఒక్క పాపాన్ని మానుకునే వారంగా ఉంటే, మళ్ళీ మన చెడు లక్షణాలు మానుకునే వారంగా ఉంటే మన పిల్లలను దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. మన పిల్లలకు పుట్టబోయే పిల్లలను, మనవలను, మనవరాలను దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు, నిర్గమాకాండం 20వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వారినై ఉన్నాను. దేవుడు ఎక్కడ ఏమంటున్నాడు, ఇప్పుడు వివాహం కాకముందు తల్లి కానీ, తండ్రి కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ వివాహం కాకముందు అనేక రకమైన విస్తారమైన పాపాలు చేసి వివాహం చేసుకొని పిల్లలు కనేవారుగా ఉంటే ఆ పాపం అంట పిల్ల తరాల కంటిద్దంట, 4 తరాల వరకు అంటిద్దంట. 4 తరాలు అంటే స్త్రీ కానీ, పురుషుడు కానీ వివాహం కాకముందు అనేక రకమైన పాపాలు చేసి వివాహం చేసుకొని పిల్లలు కనేవారుగా ఉంటే ఆ పుట్టబోయే మన వల్ల పుట్టకపోయే పిల్లలకు, ఆ పిల్లలకు పుట్టబోయే పిల్లలకు అలా 4 తరాల వరకు ఆ మురికి అనేది అంటిద్ది అంటాడు దేవుడు. ఆ మురికి అనేది, ఆ పాపం అనేది అంటిద్ది అంటాడు దేవుడు. కొంతమంది ముసలోళ్ళు అయిన దాకా తాతలు కానీ, నాయనమ్మలు కానీ, తల్లిదండ్రులు కానీ చనిపోయిన దాకా అపవిత్రమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. ఈ లోకానుసరమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. తరతరాలకు శాపాన్ని, పాపాన్ని, మురికిని అంటించేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, ఎగనైనా మీ బ్రతుకులు మార్చుకోండి అంటాడు దేవుడు. మారు మనసు కలిగి జీవించండి అంటాడు దేవుడు. అందుకే మన ఇంట్లో తల్లి అయినా, తండ్రి అయినా, తాత అయినా, నాయనమ్మ అయినా, మనవాళ్ళు ఉన్నా కానీ, కొడుకులు ఉన్నా కానీ, కోడలు ఉన్నా కానీ మన కుటుంబం రక్షించబడాలంటే ముందుగా మనం దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలి, మారు మనసు పొందుకోవాలి, పాపాన్ని మానుకునే వారంగా ఉంటే మనకు ఆశీర్వాదం, మనకు పుట్టబోయే పిల్లలకు కూడా ఆశీర్వాదము అంటున్న దేవుడు. ఓ పాపాత్ములకి మంచి పిల్లలు పుట్టాలి అంటే పుట్టరు. అలాంటి చెడు లక్షణాలు కలిగిన వారే పాపాత్ముల పిల్లలే పుట్టేవారుగా ఉంటారు. పరిశుద్ధుల పిల్లలే పుట్టేవారుగా ఉంటారు. పరిశుద్ధంగా జీవించే వారంగా ఉంటే తల్లిదండ్రులుగా మన పిల్లలు పరిశుద్ధంగా జీవించేవారుగా ఉంటారు, పవిత్రంగా జీవించేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన యెడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. దేవుడు ఎక్కడ ఏమంటున్నంటే, తెలిసి తెలియక ఒక నాయనమ్మగా, ఒక తాతగా, ఒక తల్లిదండ్రులుగా, ఒక యవనస్తులుగా, ఒక స్త్రీగా, పురుషుడుగా అపవిత్రమైన జీవితం జీవించే వారంగా ఉండవచ్చు. ఈ లోకానుసరమైన జీవితం జీవించే వారంగా ఉంటే ఇకనైనా మారు మనసు పొందుకొని పాపాన్ని మానుకొని పరిశుద్ధంగా జీవించే వారంగా ఉంటే మనం ఆశీర్వదించబడే వారంగా ఉంటాం. మనకు పుట్టబోయే పిల్లలు, మన కుటుంబం అంతా ఆస్వాదించబడేవారుగా ఉంటారు అంటాడు దేవుడు.
అందుకే దేవుడు అంటే నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలాన్ని వర్ధల చేస్తా అంటున్న దేవుడు. మనలో నీతి ఉన్నప్పుడు, యథార్థత ఉన్నప్పుడు, పరిశుద్ధత ఉన్నప్పుడు దేవుడు మన కుటుంబాన్ని ఆస్వాదించేవాడుగా ఉంటాడు, దీవించేవాడుగా ఉంటాడు దేవుడు. దేవుడి కొద్ది మాట దీవించుగాక.